రైతులకు తాగడానికి సాగునీళ్ళు ఇచ్చి ఎస్ఆర్ఎస్పి కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, లేకపోతే జూరాల కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ ఎన్నో ప్రాజెక్టుల వల్ల గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులతోనే తెలంగాణలో మొత్తం సాగునీరు అందిస్తే వాళ్ళు కట్టింది కూలింది 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది 3 ఏళ్ళలో ఎక్కడిదక్కడ అల్లికల్లి పూజకు పూజ అయిపోయింది, ఎక్కడిదక్కడ కొట్టుకుపోయింది. ఇప్పుడు మమ్మల్ని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మీకు దృష్టికి తీసుకురాదలుచుకున్నా. రీసెంట్గా June 30th, 2026 రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, R&D అండ్ GR మాకు ఒక లెటర్ రాసింది తెలంగాణ గవర్నమెంట్కి. రీసెంట్గా June 30th, 2026. ఈ లెటర్ సారాంశం ఏంది సబ్జెక్ట్ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ ఫర్ రిహాబిలిటేషన్ మెజర్స్ ఆఫ్ కాళేశ్వరం బ్యారేజెస్ రిగార్డింగ్. దీన్ని రిహాబిలిటేట్ చేయడానికి ఈ కాళేశ్వరం మీద ఉన్న బ్యారేజీలు 3కు సంబంధించి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒక కమిటీని అపాయింట్ చేసి, కంపోజిషన్ ఆఫ్ ద కమిటీ యాజ్ ఫాలోస్. నేమ్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ ఆబ్లిక్ మెంబర్ లెవెల్, మెంబర్ టెక్నికల్ NDSA, NDSAలో ఉన్న టెక్నికల్ మెంబర్ని చైర్మన్ చేసిండ్రు. డైరెక్టర్ డిజైన్స్ CWC మెంబర్గా ఉన్నాడు. డైరెక్టర్ డిజైన్స్ గేట్స్ CWC మెంబర్గా ఉన్నాడు. రిప్రజెంటేటివ్ ఫ్రమ్ CSMRS నాట్ బిలో సూపరింటెండింగ్ ఇంజనీర్ లెవెల్లో ఒక మెంబర్ నేసిండ్రు. రిప్రజెంటేటివ్ ఫ్రమ్ CWPRS నాట్ బిలో సూపరింటెండింగ్ ఇంజనీర్ లెవెల్ మెంబర్ నేసిండ్రు. 3 representatives from state government of Telangana not below superintending engineer level. ఒక 6 మందిని కమిటీని కాన్స్టిట్యూట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క రిహాబిలిటేషన్ మెజర్స్ని టైం టు టైం పర్యవేక్షించి సూచన చేయడానికి వేసి క్లియర్గా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆఫ్ ద కమిటీ ఆర్ యాజ్ అండర్: to provide the technical advice on the design and rehabilitation proposal of 3 barrages submitted by the project authority, to visit the project as and when required. 3, the technical oversight committee may invite any other representatives of the state government of Telangana and such other domain experts, including international experts, as it may consider appropriate for discharge of its functions under above TOR. Point number 4, the construction, investigation and quality assurance and quality control shall be carried out by the project authority only. The project authority shall inform the committee of the changes, if any, carried out during execution of the advice of the committee on the rehabilitation proposals. The 5th point, the project authority shall provide all necessary technical support and logistics for the visits of the committee. Manoj Kumar, Senior Joint Commissioner, so and so, ఇది ఇచ్చి June 30 నాడు మీరు తమాషాలు చేయకండి, తైతక్కలు ఆడకండి, మీకు తెలివితేటలు ఉన్నాయి, 80,000 పుస్తకాలు చదివినాం, సావు తెలివితేటలు ప్రదర్శించకండి, ఇప్పటికి ప్రదర్శించింది సాలైంది, సాలించండి ఇంకా మీరు అని చెప్పి నివేదిక తర్వాత ఇది June 30, 2026 నాడు 11 రోజులు అయింది. ఇవాళ 11 తారీఖు వేసుకుంటే 11 రోజుల క్రితం స్పష్టంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ శక్తి మినిస్ట్రీ ఒక అథారిటేటివ్ కమిటీని, సాంకేతిక నైపుణ్యం వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కూర్చి ఏర్చి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు కంప్లీట్గా ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన ఇచ్చింది. ఇస్తాను. అదే ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని పాత్రికేయ మిత్రుల్ని, మా ముందర 2 కమిటీలు ఉన్నాయి. ఒక కమిటీ నిపుణుల కమిటీ గిది, దీనికి NDSA నేతృత్వం వహిస్తుంది. రెండో కమిటీ కిలాడీల కమిటీ ఉంది, దానికి KCR గారు నేతృత్వం వహిస్తున్నారు. కిలాడీలు ఇందులో మెంబర్స్ ఎవరో నేను చెప్పిన క్లియర్గా, ఏ డిపార్ట్మెంట్స్ మెంబర్స్, చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు. కిలాడీల కమిటీలో KCR గారు చైర్మన్, హరీష్, KTR, రాజేందర్ మెంబర్స్. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో, ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయిన
ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేయకపోవడం. ఎందుకంటే ఈ దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇట్లాంటి తప్పుడు పనులు కేసీఆర్తో చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈ రోజు రిటైర్డ్ ఇంజనీర్ ముసుగులు వచ్చి బేకూఫ్ సలహాలు చెప్తున్నాయన. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ ఎంబడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన సభ్యుడు, ఆ మొనగాడు గంత వహించిన మొనగాడు 21/1/2017 నాడు రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్ల కమిటీతో జీవో నెంబర్ 28 ఇచ్చారు. అందులో రిటైర్డ్ సిఈ అనంతరాములు, రిటైర్డ్ సిఈ వెంకటరమణారావు గారు, రిటైర్డ్ సిఈ చంద్రమౌళి గారు, రిటైర్డ్ సిఈ దామోదర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఈ శ్యామ్ ప్రసాద్ రెడ్డితో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం మంచిది కాదు, ఆర్థికంగా భారమే కాకుండా దీన్ని ఇక్కడ కడితే చాలా నష్టం జరుగుద్ది. మీరు ఒకవేళ తుమ్మిడియేటి నుంచి తరలించాలంటే ప్రాణహిత నదిపై వేమనపల్లి వద్ద బ్యారేజ్ నిర్మించాలని చెప్పింది కూడా వీళ్ళే. మీరే స్వయంగా ఇక్కడ కట్టుడు తప్పు, కాస్ట్ పెరుగుద్ది అన్ని సలహాలు ఇచ్చి ఆ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిన్న మన బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలుకు పంపలే కదా. చెర్లపల్లి జైలుకు పంపిస్తే తెలిసి ఉండేది అప్పుడు చేసిన తప్పులేందో, వాళ్ళ బాసులు చేసిన అప్పులేందో. ఇవాళ ఇట్లాంటి దుర్మార్గులను ముందల పెట్టుకొని ముసుగు తొడుక్కొని ఈ కిలాడి కమిటీ మా మీద ఒత్తిడి తెచ్చి ప్రజల ముందల మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తుండ్రు. అందుకోసమని నేను ఈరోజు సూటిగా ఈటల రాజేందర్ గారికి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈ కిలాడి కమిటీలు ఆయన కొత్తగా చేరేండు, సరే పాత పాపం కొంతనే గడుక్కుందాం అనేవాళ్ళు మరి రాజేందర్ గారు ప్రయత్నం చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే ఆనాడు వారి భాగస్వామ్యం ఉందని ఘోష్ కమిషనే వారిని పిలిచింది, విచారించింది, ఇవన్నీ చేసి దాని కింద నేను 2 అంశాలను నేను ఈరోజు ప్రస్తావించదలుచుకున్నా. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ముందలు ఉన్నది 2 కమిటీలు, ఒకటి ఎన్డీఎస్ఏ కమిటీ, 2 కిలాడి కమిటీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ కమిటీ సూచనల్ని తూచా తప్పకుండా పాటించాలని నిర్ణయం తీసుకున్నది. దీంట్లో రెండో వాదనకి తావు లేదు. విస్పష్టంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల విషయంలో, పునరుద్ధరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సూచనల మేరకు నిపుణుల కమిటీ ఆదేశాల మేరకే పనిచేస్తుంది తప్ప కిలాడి కమిటీల ఒత్తిడికి లొంగే సమస్యనే లేదు. ప్రొవైడెడ్ ఈటల రాజేందర్ గారి నేతృత్వం వహించి ఈ కిలాడీల కమిటీని తీసుకెళ్లి ఎన్డీఎస్ఏ చైర్మన్ని జలశక్తి మినిస్టర్తో కలిసి ఈ అర్ధాంతరంగా అత్యవసరంగా నీళ్లు ఎత్తిపోయడానికి ఎన్డీఎస్ఏ కమిటీ నుంచి నిపుణులను తీసుకొచ్చి వాళ్ళ పర్యవేక్షణలో ఎత్తండి. మాకప్పచెప్పు అంటారు కదా, దొంగోనికి చెప్పే లాభం అన్నారు కొంతమంది. గుడి ముందర చెప్పులు కూడా ఎత్తుకుపోతారు. మామ అల్లులు అంతకంటే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అని మామ గుడిని మింగితే అల్లుడు గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగే రకం చూసినాం. ఇవాళ 5 ఏళ్ళు మంత్రి ఉన్నాయనను సంవత్సరం మంత్రి ఇయ్యలే, సంవత్సరం మంత్రి ఇచ్చినా కూడా సాగునీటి పారుదల శాఖ ఇవ్వలే. నీ మామనే నిన్ను నమ్మలేదు. నువ్వు ఎంత కేటుగానువో